హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 360 ఫిట్నెస్. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం జస్ట్ 5 మినిట్స్లో మీరు డే టైంలో కానీ మీకు వీలైన టైంలో జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ టైం కేటాయించి ఇంట్లోనే ఉండి ఫ్యాట్ బర్నింగ్ అయ్యే వర్కౌట్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి, కాకపోతే ఇది నాకు బాగా ఇష్టమైంది అండ్ అట్లాగే ఫ్యాక్ట్ వర్కౌట్. ఇది ఏంటి అంటే HIIT, హై ఇంటెన్స్ ఇంటర్వల్ ట్రైనింగ్ వర్కౌట్స్ అన్నమాట. దీన్ని మీరు ఎక్కడైనా పర్ఫామ్ చేయొచ్చు, బట్ ఇది చేయడానికి కొన్ని కావాల్సి ఉంటుంది. దానికి ఏంటి అంటే ఒకటి వచ్చేసి యోగా మ్యాట్ అవసరం ఉంటుంది దీంట్లో. సెకండ్ వన్ వచ్చేసి టైమర్, మీరు జస్ట్ టైం లేదంటే మీ మొబైల్లో స్టాప్ వాచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ మీరు యూజ్ చేసుకోవడానికి అంటే మీ వర్కౌట్ మధ్యలో డ్రింక్ చేయడానికి వాటర్ బాటిల్ ఒకటి. అండ్ ఫోర్త్ వన్ ఒక చిన్న టవల్ ఒకటి మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క 4 మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఎట్లయినా సరే ఇలాంటి వర్కౌట్స్ అనేది చేయొచ్చు. సో మనం ఇప్పుడు చేయబోయే వర్కౌట్స్ జస్ట్ ఓన్లీ 4 వేరియేషన్సే. దీనికి మీరు ఈ యొక్క వేరియేషన్ని మీరు ఎక్కడైనా సరే పర్ఫామ్ చేయొచ్చు బిఫోర్ వర్కౌట్. అంటే మీరు ఒకవేళ జిమ్కి వెళ్ళి ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పటికైనా సరే, లేదు ఎలాంటి మీరు బయటికి గ్రౌండ్కి అవుట్డోర్ వర్కౌట్స్కి వెళ్ళినా సరే, లేదంటే అవుట్డోర్ వాక్ చేయడానికి వెళ్ళినా సరే, ఈ యొక్క జస్ట్ 4 వేరియేషన్స్ మనం ఏం చేస్తామంటే టైం బేస్ పైన ఉంటుంది. హిట్ అనగానే కంప్లీట్గా వచ్చేసి టైం బేస్ పైన ఉంటుంది. సో దీన్ని మీ యొక్క కంఫర్టబుల్ లెవెల్లో మీరు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, 10 సెకండ్స్ బ్రేక్, లేదు 20 సెకండ్స్ వర్కౌట్ 10 సెకండ్స్ బ్రేక్, ఈ విధంగా. బట్ మనం ఈరోజు చేసే వర్కౌట్లో వచ్చేసి ఫస్ట్ వేరియేషన్ 30 సెకండ్స్ చేస్తాము అండ్ 20 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ వేరియేషన్ సేమ్ వేరియేషన్స్ అన్ని 4 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియేషన్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ బ్రేక్. సెకండ్ వేరియేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సెట్ వైజ్కి వచ్చేసరికి టైం పీరియడ్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ 30 సెకండ్స్ చేసిన మనం సెకండ్ వచ్చేసి 20 సెకండ్స్ వర్కౌట్ చేస్తాం, 10 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది. థర్డ్ సెట్కి వచ్చేసరికి బ్రేక్ ఏం లేకుండా 4 వేరియేషన్స్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ వర్కౌట్ ఎందుకు చేస్తామంటే మన బాడీలో స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది. అంటే మనం ఏదైతే రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉంటూ మన డైలీ లైఫ్లో లేదంటే మీరు వర్కౌట్కి వెళ్ళినా సరే ఎవ్రీ మసిల్ని టచ్ చేయకున్నా కానీ ఆల్రెడీ మీ దగ్గర స్టోర్డ్ అయిన ఫ్యాట్ అనేది బాడీలో ఉంటుంది. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలి అంటే డిఫరెంట్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు చేయాల్సి ఉంటుంది. బట్ ది బెస్ట్ వర్కౌట్ అనేది హిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క వర్కౌట్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. సో లెట్ us స్టార్ట్. సో ఈరోజు వర్కౌట్స్ 4 వేరియేషన్స్ ఏంటి అనేది మన ప్రదీప్తో ఈరోజు మనం చేయబోతున్నాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది జస్ట్ టైమర్. సో నేను మొబైల్లో టైమర్ స్టాప్ వాచ్ యూజ్ చేసుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి క్రాస్ కంట్రీ సేల్ వేరియేషన్. ఒకసారి డెమో చేసిన తర్వాత నేను టైమర్ చెప్తాను. ఫస్ట్ 4 వేరియేషన్స్ అన్నీ కూడా డెమో చూపిస్తాం. ఫస్ట్ ఒక్కొక్క వేరియేషన్ ఎలా చేయాలనేది, దాని తర్వాత టైం బేస్ పైన మనం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ క్రాస్ కంట్రీ సేల్, జస్ట్ 5 రిపిటేషన్ డెమో. రైట్, ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు బ్రీతింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. సో మీరు ఇది స్పీడ్గా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా బ్రీత్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్ థ్రస్ట్. సో స్క్వాట్ థ్రస్ట్ వచ్చేసి మీరు స్క్వాట్ పోస్చర్కి వచ్చి అక్కడ నుండి బ్యాక్ జంప్ చేయాల్సి ఉంటుంది. ఇది వరకు మనం ఇది బర్పీస్లో యూజ్ చేసుకున్నాం, అది పైనకి జంప్ చేయాల్సి ఉంటుంది. దీనికి జంప్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ బాడీ వెయిట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తే సరిపోతుంది. ఇది సెకండ్ వేరియేషన్. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి స్ప్లిట్ లంజ్. అంటే మనం లంజెస్ పొజిషన్లో నుండి జంపింగ్ చేస్తూ ఇలా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. బాడీ వెయిట్ కంప్లీట్గా మీ కంట్రోల్లో ఉండాలి. ఇది కూడా పుష్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. సో ఇది థర్డ్ వేరియేషన్. అండ్ ఫోర్త్ వేరియేషన్ డయాగ్నల్ మౌంటైన్ క్లైంబింగ్. సో మౌంటైన్ క్లైంబ్ మనం ఆల్రెడీ స్ట్రైట్గా చేస్తాం. దీంట్లో వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ అపోజిట్లో వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది డయాగ్నల్ మౌంటైన్ క్లైంబ్. సో ఇవి 4 వేరియేషన్స్ని మనం చేస్తాం ఇప్పుడు. సో అది రెడీ ప్రదీప్? ఫస్ట్ వేరియేషన్ 30 సెకండ్స్ క్రాస్ కంట్రీ సేల్ చేయాల్సి ఉంటుంది. ఆ వేరియేషన్ 30 సెకండ్స్ తర్వాత 20 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ వేరియేషన్ క్రాస్ కంట్రీ సేల్. ప్రదీప్ రెడీ, గో 3, 2, 1 స్టార్ట్. 30 సెకండ్స్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ టైమర్ స్టార్ట్ చేశాను. సో కాన్సన్ట్రేట్ ద బ్రీత్. లెగ్స్తో మాత్రమే పుష్ చేయాలి బాడీ వెయిట్ని. ఒకవేళ నీ పెయిన్ ఉంటే జంప్ చేయకుండా నార్మల్ కూడా మీరు చేసుకోవచ్చు. సో 30 సెకండ్స్ ఓన్లీ వర్కౌట్. నార్మల్ బ్రీత్లో ఉండాల్సి ఉంటుంది. డోంట్ హోల్డ్ యువర్ బ్రెత్. ఎప్పుడైనా సరే వేరియేషన్ చేసేటప్పుడు బ్రీతింగ్ హోల్డ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. 5, 4, 3, 2, 1 స్టాప్. 20 సెకండ్స్ బ్రేక్. నార్మల్ బ్రీత్లో ఉండాలి మీరు. సో అక్కడ నుండి జస్ట్ మీరు మూవ్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాకపోతే అక్కడ నుండి మూవ్ అవుతూ ఉండాలి. సో రెడీ టు ద నెక్స్ట్ వేరియేషన్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్ థ్రస్ట్. రెడీ,
3, 2, 1 స్టార్ట్. పైకి పుష్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో పుషప్స్ పొజిషన్కి వచ్చినప్పుడు ఇన్హేల్, ముందుకి బాడీ పుష్ చేసినప్పుడు ఎక్సెల్ విత్ ద మౌత్. ఎస్, కోర్ టైట్గా పెట్టడానికి ట్రై చేయండి. కోర్ స్క్వీజ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తే మీకు ఎక్కువ ఈ రెపిటేషన్స్ అనేది మీకు పెద్ద ఎఫెక్టివ్గా ఉండవు, అంటే ఇబ్బందికరంగా ఉండకుండా ఫ్రీగా మూమెంట్ చేయగలుగుతారు. 5, 4, 3, 2, 1 రిలాక్స్. 20 seconds బ్రేక్ అగైన్. సో ఈ వేరియేషన్స్ మధ్యలో మీకు ఎక్కువ బ్రీతింగ్ అనిపిస్తే, ఒకవేళ మీకు 30 seconds కానీ ఎక్కువ అనిపిస్తే మీరు టైమర్ తక్కువ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, బట్ మనకు ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్ ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలంటే కంపల్సరీ దాన్ని హిట్ చేయాలంటే ఇట్లాంటి వర్కౌట్స్ చేయాలి. సో నెక్స్ట్ వేరియేషన్స్ స్ప్లిట్ లంచ్. రెడీగా 3, 2, 1 స్టార్ట్. సో ఇది కూడా మీరు లెగ్స్తోని పుష్ చేస్తూ బ్రీత్ కంట్రోల్ చేయకుండా, ఆపకుండా, లిటిల్ మూవ్ బ్యాక్. ఎస్, కంటిన్యూ. బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. సో బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ జంప్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వేరియేషన్ ప్రతిదీ కూడా 30 seconds మనం చేస్తున్నాం. సో కాన్సన్ట్రేట్ ద బ్రీత్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. 20 seconds బ్రేక్. సో ఈ వేరియేషన్స్ అయిపోయిన తర్వాత 1 minute బ్రేక్ ఉంటుంది. సో నెక్స్ట్ వేరియేషన్ డయాగ్నల్ మౌంటైన్ క్లైంబ్. ఇంకా నీకు 10 seconds బ్రేక్ ఉంది. సో మీరు చేస్తున్నప్పుడు వాటర్ మాత్రం తాగకుండా ఉండండి. సో బ్రీత్ కంట్రోల్ అయిన తర్వాత నేను 1 minute బ్రేక్ ఇస్తా, అప్పుడు వాటర్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వేరియేషన్ డయాగ్నల్ మౌంటైన్ క్లైంబ్. రెడీగో 3, 2, 1 స్టార్ట్. స్ట్రైట్ చేయకుండా డయాగ్నల్ అపోజిట్ నీస్కి ఎల్బోస్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. కోర్ స్క్వీజ్ చేస్తూ, మీరు కోర్ స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఈ సైడ్ ఆబ్లిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన ఫోకస్ చేస్తే మీకు ఆ ఆబ్లిక్ పైన ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. సో నార్మల్ బ్రీత్లో ఉండడానికి ట్రై చేయండి. 10 seconds మోర్. 5, 4, 3, 2, 1 రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. సో 1 minute బ్రేక్ ఉంటుంది. ట్రై టు కంట్రోల్ యువర్ బ్రీత్. ఈ టైంలో మీరు చేయాల్సింది ఒకటే ఏంటి అంటే, ఒకవేళ ఎక్కువ బ్రీత్ వస్తే సో నార్మల్గా ఇట్లా బాడీ పోస్చర్ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఇన్హేల్ విత్ ద నోస్ అండ్ ఎక్సెల్ విత్ మౌత్. ఆ విధంగా బ్రీత్ కంట్రోల్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ టైం చేసిన వల్ల కంప్లీట్గా కంపల్సరీ బ్రీత్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మీకు దాన్ని కంట్రోల్ చేయడం అనేది రావాలి. జస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత ఈ వర్కౌట్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే రిజల్ట్స్ కూడా అది అదే విధంగా ఇస్తుంది కాబట్టి. సో 30 seconds మోర్. ఇఫ్ యూ వాంట్ 1 sip వాటర్ బ్రేక్ తీసుకోవచ్చు. సో జస్ట్ 1 sip తీసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే, లేదు అంటే నార్మల్గా కూడా మనం సెకండ్ సెట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ 4 వేరియేషన్స్ తర్వాత మనం 1 minute బ్రేక్ తీసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 వేరియేషన్స్ చేస్తాం. ఇందాక 30 seconds చేసిన మనము ఇప్పుడు జస్ట్ 20 seconds మాత్రమే చేస్తాం, బట్ బ్రేక్ వచ్చేసి 10 seconds మాత్రమే ఉంటుంది. ఆర్ యూ ఓకే? రెడీ టు ద సెకండ్ రౌండ్. 3, 2, 1 స్టార్ట్. కాన్సన్ట్రేట్ ద బ్రీత్. బ్రీత్ మాత్రం అస్సలే హోల్డ్ చేయొద్దు మీరు. ఓకే, ఫుల్ ఫోర్స్గా బ్రీత్ పుష్ చేస్తూ ఉండాలి. 3, 2, 1 స్టాప్. 10 seconds బ్రేక్ టైం. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్ థ్రస్ట్లోకి వెళ్తాం. రెడీగో 3, 2, 1 స్టార్ట్. స్క్వాట్ థ్రస్ట్. సో మీ ఫిట్నెస్ లెవెల్ ఏంటి అనేది ఒక 4 వేరియేషన్స్లో మీకు తెలిసిపోతుంది. మీరు ఎంత ఆల్రెడీ మీరు ఫిట్గా ఉన్నా కానీ, రెగ్యులర్గా రన్నింగ్ కానీ, ఫిట్నెస్ ఏది చేసినా కానీ, ఇట్లాంటి హిట్ వర్కౌట్ టైం బేస్డ్ చేసినప్పుడే మీకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో 3, 2, 1 స్టాప్. 10 seconds బ్రేక్ అగైన్. సెకండ్ సెట్లో మనం ఇందాక 30 seconds చేసాం ఫస్ట్ సెట్లో, సెకండ్ సెట్లో 20 seconds. సో బ్రేక్ టైం. ద నెక్స్ట్ వేరియేషన్ స్ప్లిట్ లంచ్. 3, 2, 1 గో. సో ఎలాంటి వర్కౌట్స్ చేసినా కానీ మీ ఫిట్నెస్ లెవెల్ని టెస్ట్ చేయడానికి, ఇది మీకు మీ సొంత టార్గెట్ని రీచ్ కావడానికి ఇట్లాంటి టైం బేస్డ్ వర్కౌట్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. 5, 4, 3, 2,
1 రిలాక్స్, 10 సెకండ్స్ బ్రేక్ టైం. సో ఈ టైం బేస్ కానీ మీరు చేయకపోతే ఈ యొక్క వర్కౌట్ చేసిన యూజ్ ఉండదు. యాక్చువల్ హిట్ అంటేనే అది హై ఇంటెన్స్ ఇంటర్వెల్ ట్రైనింగ్. ఇంటర్వెల్స్ ఉంటుంది మనకు, దాంట్లోనే వర్కౌట్స్ కూడా వస్తాయన్నమాట. సో రెడీ టు ద లాస్ట్ వేరియేషన్. 3, 2, 1 స్టార్ట్. డయాగ్నల్ మౌంటైన్ క్లైంబ్. వీలైతే మీరు స్పీడ్గా చేయొచ్చు, లేదు అంటే నార్మల్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. బట్ బ్రీత్ మాత్రం అస్సలే హోల్డ్ చేయొద్దు మీరు. 10 సెకండ్స్ మోర్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. నౌ 30 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది. సో 30 సెకండ్స్ బ్రేక్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్రీత్ కంట్రోల్ చేయడం మాత్రమే. సో ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. బ్రీత్ కంట్రోల్ అయిన తర్వాతే వాటర్ తీసుకోండి. 1 సిప్, జస్ట్ 1 సిప్ ఓన్లీ. యూ హ్యావ్ ఓన్లీ 10 సెకండ్స్. 9, 8. సో ఇప్పుడు మనం చేసే వేరియేషన్స్, సేమ్ వేరియేషన్స్ని జస్ట్ 10 సెకండ్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాం. బట్ ఇందాక 20 సెకండ్స్ 10 సెకండ్స్ బ్రేక్ తీసుకున్నాము. బట్ ఇప్పుడు బ్రేక్ లేకుండా కంటిన్యూ 4 వేరియేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్ యూ ఓకే? రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఓన్లీ 10 సెకండ్స్ వర్కౌట్. 5, 4, 3, 2, 1 చేంజ్. నెక్స్ట్ వేరియేషన్ స్టార్ట్. కాన్సన్ట్రేట్ ద బ్రీత్. ఇప్పుడు బ్రీత్ హోల్డ్ చేయొద్దు. సో 3, 2, 1 చేంజ్. స్ప్లిట్ లంజ్. రెడీ గో. జంప్, జంప్, పుష్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సొంతంగా మోటివేట్ చేసుకోవడానికి ఈ వర్కౌట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. రెడీ గో. 2, 1 చేంజ్. డయాగ్నల్ మౌంటైన్ క్లైంబ్ స్టార్ట్. జస్ట్ ఓన్లీ 10 సెకండ్స్ పర్ఫామ్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. రిలాక్స్, కూల్. ట్రై టు కంట్రోల్ యువర్ బ్రెత్. ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. సో మీకు బ్రీత్ కానీ కంట్రోల్ కాకపోతే సిట్ స్ట్రైట్, వజ్రాసన్ పొజిషన్లో కూర్చోండి. ఇన్హేల్ విత్ ద నోస్, ఎక్సెల్ విత్ మౌత్. కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వేరియేషన్ మీరు చేసేటప్పుడు కంపల్సరీ బ్రీతింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఎందుకంటే మనం బ్రేక్ లేకుండా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి. సో ఒక 3 times 4 times అయిన తర్వాత జస్ట్ 5 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి బ్రీత్ని. హోల్డ్, 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 స్టాండ్, హోల్డ్. ఇన్హేల్ విత్ ద నోస్ అండ్ హోల్డ్ ఫర్ 5 seconds. హోల్డ్. 5, 4, 3, 2 రిలాక్స్. సో ఈ విధంగా మీరు చేసినప్పుడు మీకు ఆ బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో బ్రీత్ కంట్రోల్ అయిన తర్వాత 1 sip వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, జస్ట్ 4 వేరియేషన్ మీ యొక్క ఫిట్నెస్ లెవెల్ని ట్రాక్ చేయడానికైనా సరే, మీ గోల్ని ముందుకు తీసుకెళ్ళడానికైనా సరే ఇట్లాంటి 4 వేరియేషన్స్ని మీరు టైం బేస్ చేసుకొని, ఇవే 4 వేరియేషన్స్ కాదు ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో, వాటిని మనం టైం బేస్ చేసుకొని జస్ట్ మనం ఈరోజు ఇంట్రడక్షన్ లాగా 30 seconds 20 seconds 10 seconds లాగా చేసాము. బట్ మీరు 10 seconds నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇనిషియల్గా ఫస్ట్ ఒక రోజే 30 seconds చేయాలి అంటే మీ ఫిట్నెస్ లెవెల్ ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసు కాబట్టి. సో స్టార్ట్ విత్ ద 10 seconds 10 seconds వర్కౌట్ చేయండి, 20 seconds బ్రేక్ తీసుకోండి. తర్వాత అట్లా స్లోగా ఇనిషియల్గా అంటే మీరు ఏదైతే స్టార్ట్ చేశారో 10 secondస్తో స్టార్ట్ చేసిన మీరు స్లోగా టైం బేస్ చేస్తూ ఆ వర్కౌట్ ఇంటెన్సిటీని పెంచడానికి ట్రై చేయండి. సో అదే హిట్ వర్కౌట్. సో మీరు చూసారు ఆల్రెడీ ఎంత ఎఫెక్టివ్గా ఉందో. అంటే బ్రేక్ తీసుకోకుండా ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే ఏంటి అంటే, మీరు వర్కౌట్ చేసేటప్పుడు డైవర్ట్ కావద్దు, డిస్ట్రాక్ట్ కాకుండా టైం బేస్తో చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ 5 minutes వర్కౌట్ మాత్రమే. ఇది మీరు బిఫోర్ వర్కౌట్ మీరు ఏదైనా సరే వర్కౌట్ చేసే కన్నా ముందు ఇది స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మీకు ఎక్కడైనా సరే టైం దొరకలేదు అన్నప్పుడు, మీరు ట్రావెలింగ్లో ఉన్నా సరే ఎక్కడైనా సరే జస్ట్ ఆ రోజు మీకు 24 hours మీరు వర్కౌట్ చేయలేదు అంటే జస్ట్ 5 minutes మీరు కేటాయిస్తే సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎక్కువ స్పేస్ కూడా యూజ్ చేసుకోలేదు. జస్ట్ ఆల్రెడీ నేను చెప్పిన విధంగా వాటర్ బాటిల్, మ్యాట్ అండ్ టవల్ ఒకటి, అండ్ మీరు షూస్ కూడా వేసుకుంటే, అండ్ అదేవిధంగా టైమర్ కూడా బేస్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క వర్కౌట్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇది ఈరోజు హిట్ వర్కౌట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి వేరియేషన్స్తో ఇంకా వేరే వర్కౌట్స్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. థ్యాంక్ యూ.